ఎవరైనా ఆరోగ్యం కోసం జిమ్కి వెళ్తారు. అదే వారి పాలిట శాపమైతే కొందరు ఫిట్నెస్ కోసం ప్రాణం పెట్టేస్తారు. కానీ ఆ ఫిట్నెస్ కోసం వెళ్ళే జిమ్లోనే ప్రాణం పోతే, శారీరక ఆరోగ్యం కోసం వర్కౌట్లు చేసినప్పుడే హార్ట్అటాక్ వస్తే, సరిగ్గా అదే జరిగింది అనిల్ చౌదరి అనే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ విషయంలో. ఇదిగో మీరు చూస్తున్న దృశ్యాలు అనిల్ చౌదరి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పటివి. ఇలాంటి రెగ్యులర్ వర్కౌట్లు చేయడం అలవాటైన ఆయన సడన్గా ఎందుకు అలా కుప్పకూలిపోయారు? ఇందులో సమస్య ఎక్కడుంది? ఆ వెయిట్ లిఫ్ట్ చేయడం అంతటి డేంజరా? జిమ్ ట్రైనర్లు ఏమంటున్నారు? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఆరోగ్యం కోసం జిమ్కి వెళ్తే ప్రాణాలు పోతున్నటువంటి ఘటనలు తరచూ ఎక్కడొక్కడ జరుగుతూనే ఉన్నాయి. అసలుకి వర్కౌట్ చేసేటటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రస్తుతం నాతో పాటు స్టార్ ఫిట్నెస్ స్టూడియో పర్సనల్ ట్రైనర్ ఉన్నారు. హలో, హాయ్ అండి. వేసవి కాలంలో చాలామంది జిమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వర్క్లో లైఫ్ స్టైల్లో బిజీ ఉండడం వల్ల వాటర్ క్వాంటిటీ మెయిన్ థింగ్. డీహైడ్రేట్ అయిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ టు స్టే హైడ్రేటెడ్. నెక్స్ట్ థింగ్, సడన్గా పొద్దున లేవగానే జిమ్కి వెళ్దామని ఒక రష్, దే వోంట్ ఈట్ ఎనీథింగ్, ఎంటీ స్టమక్ పైన రావడం అండ్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రీ వర్కౌట్స్ విచ్ కంటెంట్స్ లాట్స్ ఆఫ్ హెవీ కెఫెన్. అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ ముందే స్ట్రెస్లో ఉంది, ఏదో లైఫ్ స్టైల్లో డిప్రెషన్ ఉండడం వల్ల దానికి దీనికి సంబంధించి ఏదో సంథింగ్ ఇల్నెస్తో మనం ఉంటుంటాం, అది ఇది టెన్షన్స్లో. కాబట్టి సో యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ హైడ్రేషన్ ఫర్ యువర్ బాడీ. సెకండ్ థింగ్, డోంట్ కాపీ అదర్ వర్కౌట్స్. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సంథింగ్ లైక్ లేట్గా పండుకున్నారు, ఏదో ఉంది, సిక్గా ఉన్నారు, సో యూ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటర్ యువర్ సెల్ఫ్. నేను ఈరోజు ఇంతే చేయగలుగుతాను, దెన్ గో ఫర్ లో ఇంటెన్సిటీ వర్కౌట్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా మంది పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. మీరు చెప్పినట్లు వాళ్ళ బాడీ మన బాడీ సేమ్ ఉండకపోవచ్చు. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఎలా ఇస్తానంటే, సేమ్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ లో ఫ్యూయల్, నైట్ మీరు పండుకోలేరు, యూ ఆర్ ఫీలింగ్ డెజీనెస్, బట్ యూ వాంట్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ ఇన్ ద జిమ్ టు గో టు జిమ్. సో సేమ్ థింగ్, ఇఫ్ యూర్ కమింగ్ ఇన్ ద జిమ్, ఫాలో యువర్ బాడీ, డోంట్ ఫాలో అదర్స్. లైక్ ఏదో ఎంటీ స్టమక్ పైన కాఫీయో కెఫేనో తీసుకోవడం, హై అమౌంట్లో తీసుకొని పుష్ చేసుకోవడం, కానీ నేను చేయగలుగుతాను, జంపింగ్ టు హెవీ వెయిట్స్, నాట్ డూయింగ్ ప్రాపర్ వార్మప్. సో అలా ఉన్నప్పుడు యువర్ హార్ట్ డిమాండ్స్ మోర్ ఆక్సిజన్. సో బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ సింప్లీ యూ ట్రిగర్ హార్ట్ అటాక్. చాలామంది జిమ్కి వస్తే గంటల తరబడి వర్కౌట్ చేస్తూ ఉంటారు. అసలుకి ఎంత టైం వర్కౌట్ చేయాలి? మోస్ట్లీ ఈవెన్ బీయింగ్ ఏ బాడీ బిల్డర్ ఆల్సో, you need to do 1 hour is enough, more than enough. 30 to 40 minutes workout అయిన తర్వాత పోస్ట్ కార్డియో విల్ డూ 20 to 30 minutes, ఇట్స్ ఎనఫ్. సో నార్మల్గా ఒక పర్సన్ కొత్తగా బిగినర్ ఉన్నాడంటే 1 hour ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 45 minutes చాలా అయిపోతుంది. జిమ్కి వచ్చేటప్పుడు చాలామంది మీరు అన్నట్లు హెవీ వర్కౌట్ చేయాలని ముందుగానే డిసైడ్ అవుతారు, లేకపోతే ఇన్స్టాలోనో సోషల్ మీడియాలోనో చూస్తూ ఉంటారు కదా. సో అసలు వాళ్ళు ఫుడ్ విషయంలో కూడా కొంతమేరకు సోషల్ మీడియా ద్వారా ఏవి తీసుకుంటే బాగుంటుందని సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అసలు జిమ్కి వచ్చే ముందు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? జిమ్ చేసే బిఫోర్ ఏంటంటే చాలామంది డైరెక్ట్ ఎంటీ స్టమక్లో వస్తారు. ఎంటీ స్టమక్లో వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు డిసైడ్ చేసుకోలేరు ఏంటంటే ఏం తినాలి, ఏం కార్బోహైడ్రేట్స్ తినాలి, ఎంత ప్రోటీన్ తినాలి, జీరో నాలెడ్జ్ ఉంటుంది. టీవీ బ్లైండ్లీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారు. సో దానికోసం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే బిఫోర్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అట్లీస్ట్ ఒక బనానా తిని, ఒక బ్లాక్ కాఫీ తిని, అట్లీస్ట్ వచ్చి ప్రాపర్ గైడెన్స్తో ఒక ట్రైనర్కి గైడెన్స్ తీసుకొని మంచి వార్మప్ అవి చేసిన తర్వాత ట్రైనర్స్ తర్వాత చెప్తారు వర్కౌట్ తర్వాత ఏం తినాలి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వర్కౌట్ తర్వాత ఈ మధ్యలో కూడా చాలామందికి హార్ట్ అటాక్ వచ్చే రీజన్స్ ఏంటంటే వర్కౌట్ మధ్యలోనే రెడ్ బుల్ తాగుతారు, మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు మధ్యలో. సో కెఫీన్ ఏంటంటే 20 minutes బిఫోర్ తాగుతారు యాక్చువల్గా, ఏదైనా ప్రీ వర్కౌట్ కానీ ఏదైనా కానీ. సో వీళ్ళు ఇన్స్టెంట్ మధ్యలో తాగుతారు. దీనివల్ల ఏంటంటే కేసెస్ చాలా పెరుగుతాయి, ఎందుకంటే హార్ట్ సపోర్ట్ చేయదు, ప్రాపర్ కార్డియోవాస్కులర్ చాలా తక్కువ ఉంటుంది. సో దానికోసం న్యూట్రిషన్ గైడెన్స్ కూడా ట్రైనర్ ఇస్తారు ఆఫ్టర్ వర్కౌట్. సో ప్రాపర్ గైడెన్స్తో వెళ్తేనే అవుతుంది అది.
ఫైనల్గా ఎవరైనా సరే బిగినర్స్ కావచ్చు, అదేవిధంగా రెగ్యులర్గా వర్కౌట్ చేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని తమ బాడీకి మించి అంటే స్ట్రెంగ్త్కి మించి వర్కౌట్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ కంటెంట్ కూడా బాడీలోకి వెళ్ళాలి. ఇక సమ్మర్లో అయితే ఖచ్చితంగా వాటర్ తీసుకోవడంతో పాటు బిఫోర్ వర్కౌట్ కావచ్చు, ఆఫ్టర్ వర్కౌట్కి ప్రాపర్ ఫుడ్, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అయితే చాలా వరకు ఈ ప్రాపర్ స్లీప్ లేకపోవడం, అదేవిధంగా తమ బాడీకి మించినటువంటి ఎక్కువ వర్కౌట్ చేయడంతోనే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. ముందుగా వర్కౌట్కి వచ్చేటువంటి అంటే జిమ్లో జాయిన్ అయ్యేటువంటి ముందుగానే వాళ్ళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ అడిగిన తర్వాత వాళ్ళు అసలు ఎందుకు జిమ్ చేయాలనుకుంటున్నారు, ఫిట్నెస్ కోసమా, లేదు అంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కా, లేదంటే వెయిట్ లాస్ కోసం, ఇలాంటివన్నిటిని తెలుసుకున్న తర్వాత వాళ్ళ బాడీని పట్టి మేము ట్రైన్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి స్టార్ ఫిట్నెస్ స్టూడియో జూబ్లీ హిల్స్ ట్రైనర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, స్టార్ ఫిట్నెస్ స్టూడియో జూబ్లీ హిల్స్. చూసారుగా ట్రైనర్ ఏమంటున్నారో, ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కూడా బాడీ బాగా సూట్ కావాలి. అంతేగాని అక్కడ జిమ్ మెటీరియల్ కనిపిస్తోంది, మనం వాటిని వాడేయగానే బాడీ మొత్తం సెట్ అయిపోతుంది, సిక్స్ ప్యాక్కి జస్ట్ కాసింత దూరంలో మాత్రమే ఉన్నాం అన్న ఆలోచన చేస్తే ఇక అంతే సంగతులు. మీరు కావాలంటే చూడండి ఈ ట్రైనర్స్ ఎంత పర్ఫెక్ట్గా డెమో ఇస్తున్నారో. 15 minutes తర్వాత కానీ బిఫోర్ యాప్స్ చేస్తూ ఉంటారు. అసలు యాప్స్ ఏ విధంగా చేయాలి ప్రాపర్గా ఒకసారి చూపించగలుగుతారా? యాప్స్ అనేది ఏ విధంగా చేస్తారని చూడొచ్చు. ఎందుకంటే వర్కౌట్ చేసేటువంటి టైంలో ప్రతి ఒక్కరు యాప్స్ అనేది చాలా వరకు చేస్తారు, కానీ అది ప్రాపర్గా లేనప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి చాలా టెక్నిక్ వల్ల చేయాలి, ఎందుకంటే చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్స్లో కానీ చాలామంది బ్లైండ్లీ ఫాలో అవుతారు. సో బేసిక్ ఏంటంటే ఫస్ట్ మనకి లోవర్ అబ్డోమన్ ఉంది, మిడిల్ ఉంది, అప్పర్ ఉంది. సో ఒకవేళ చాలా బిగినర్కి లోవర్ ఎక్సర్సైజ్ చేయలేము. సో వీళ్ళేం చేయాలంటే ఉట్టి లైట్ మార్నింగ్ ఇట్లా క్రంచెస్ చేయాలి, స్క్వీజ్, అగైన్ బ్యాక్, బ్రీత్ హోల్డ్ చేయాలి, స్క్వీజ్, అగైన్ బ్యాక్. సో ఈ స్టార్టింగ్ అప్పర్ క్రంచెస్ ఇది. సో లోవర్ పార్ట్కి ఏం చేయాలంటే స్లైడ్గా లెగ్ రేజెస్ స్లో టెక్నిక్తో ఫాలో అవ్వాలి. ఇట్లా 10 to 12 reps చేస్తే కూడా సరిపోతుంది స్టార్టింగ్ బిగినింగ్లో. తర్వాత మీరు 20-25 reps చేయొచ్చు. అయితే చూడొచ్చు వర్కౌట్స్కి సంబంధించి ప్రాపర్గా ట్రైనర్ సహాయంతోనే ఈ వర్కౌట్స్ అన్నీ కూడా చేయాలి. లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందస్తుగా వాళ్ళ హెల్త్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి చెక్ చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ని బట్టి ట్రైనింగ్ అనేది ఇస్తామని చెప్తున్నారు. అంటే చాలామంది బాడీ బిల్డర్ అవ్వాలని కొంతమంది వస్తుంటారు, కొంతమంది ఫిట్నెస్ కోసం వస్తారు, కొంతమంది ఇతర కారణాలతో వస్తారు. వాళ్ళకి వర్కౌట్ వేరియేషన్ ఏమైనా ఉంటుందా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీకి డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి మ్యామ్. ఒకవేళ ఏంటంటే ఆయనకు ఫస్ట్ మేము అసిస్టెంట్ ఇచ్చిన తర్వాత మేము క్వశ్చన్ చేస్తాము, లైక్ వాళ్ళ గోల్ ఏంది, వాళ్ళు ఫిట్నెస్ కోసం వస్తున్నారా, ఏదైనా ప్రాపర్. చాలామంది ఏం చేస్తారు, వెడ్డింగ్ ఉంటుంది, లేకపోతే ఏదైనా సిస్టర్ మ్యారేజ్ ఉంటుంది, XYZ రీజన్స్ వస్తారు, లైక్ 3 months 4 months షార్ట్ టర్మ్ కమిట్మెంట్లో వస్తారు. సో కొంతమంది బాడీ బిల్డింగ్లో వెళ్తారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్స్ వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి. మనం చూడాలి ఫస్ట్, లైక్ ఎన్ని ఇంటర్మీడియట్ ఉందా, అడ్వాన్స్ ట్రైనింగ్ ఉందా, దాన్ని బట్టి వాళ్ళది డైట్ ప్లాన్ రెడీ చేస్తారు. చేసిన తర్వాత 1500 నుంచి 2000 క్యాలరీస్. ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలంటే సపరేట్ క్యాలరీస్ ఉంటుంది, వెయిట్ లో అవ్వాలంటే సపరేట్ క్యాలరీస్ ఉంటుంది. బేస్డ్ ఆన్ గోల్స్ ప్రొవైడ్ చేస్తాం. అట్లా చాలా మందిని చూస్తూ ఉంటారు మీరు, లైక్ 15 daysలోనే వెయిట్ లాస్ కంప్లీట్గా అయిపోవాలి, లేకపోతే 10 daysలోనే నాకు మ్యారేజ్ ఉంది వెంటనే వెయిట్ లాస్ అవ్వాలి, ఇలాంటి వాటి మీద ఎవరైనా వస్తూ ఉంటారా? వాళ్ళని ఎలా గైడ్ చేస్తూ ఉంటారు? చాలామంది వస్తారు అట్లాంటి వాళ్ళే. సో బేసిక్లీ ఏంటంటే స్టార్ ఫిట్నెస్ స్టూడియోలో మేము డైరెక్ట్లీ విల్ టెల్ ద ఫ్యాక్ట్స్, ఓకే, విల్ నాట్ టెల్ ద ఫాల్స్ కమిట్మెంట్స్. ఈ 1 monthలో మీకు వెయిట్ లాస్ అయిపోతుంది, 2 monthsలో వెయిట్ లాస్ అయిపోతుంది. విల్ సేల్ ద ప్రాసెస్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం తినాలి, క్యాలరీ డెఫిషియన్సీలో ఉండాలి. సో విల్ నెవర్ గివ్ ద ప్రామిసెస్. చాలా ట్రైనర్స్ ఇదే చేస్తారు, ఈ 1 monthలో 5 kg తగ్గేస్తా, మళ్ళీ మసిల్ గ్రో అయిపోతుంది. అంత ఇంపాసిబుల్ కాదు అది. 1 kg ఫ్యాట్ తగ్గాలంటే మినిమం 1.5 month పడుతుంది యాజ్ పర్ సైన్స్. సో చాలామంది షార్ట్ కట్లు వెళ్తారు. సో స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ ఈ ప్యాటర్న్. చాలామంది డెడ్ లిఫ్ట్ చేసేటటువంటి టైంలోనే అక్కడికక్కడే కూలిపోయేటువంటి ఘటనలు, హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడ చనిపోయినటువంటి ఘటనలు చాలా చూసాము. ఒకసారి అది ఏ విధంగా చేస్తారు, అసలుకి డెడ్ లిఫ్ట్ ఏ విధంగా చేయాలో కూడా చూద్దాం. చాలామంది చూడండి, డెడ్ లిఫ్ట్ బిగినర్స్ కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు రాంగ్ చేస్తారు. ఇట్లా హెవీ వెయిట్స్ వేసుకొని రాంగ్ చేస్తారు. ఇప్పుడు మీకు కరెక్ట్ వేలో చూపిస్తాం. డూ ద కరెక్ట్ వే. ఇది కరెక్ట్ వే. ఎల్బో లాక్ ఉండాలి, కాళ్ళు లోపటి ఉండాలి,
మిర్రర్ లాగా ఈ ఎప్పుడన్నా బ్యాక్ స్ట్రేట్ ఉండాలి. ఇది చాలామంది హింజ్ చేస్తారు, సో దానివల్ల స్పైన్ ఇంజరీ అవుతుంది. ఓకే, చెస్ట్ అప్ ఇట్లా కరెక్ట్గా అవుతుంది డెడ్ లిఫ్ట్. అంటే ఫైనల్లీ ఈ జిమ్కి సంబంధించి ఎక్కువగా జాయిన్ అవుతారు హెల్దీ గురించే, కానీ వాళ్ళు ఇలా కార్డియో అరెస్ట్లు వస్తున్నాయి, చనిపోతున్నారని భయంతో కూడా కొంత ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది. ఫైనల్గా ఏం చెప్తారు అంటే బిగినర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే ఫస్ట్ ట్రైనర్కి ఇది వినాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు రాంగ్గా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చాలామంది 80% యంగ్స్టర్స్ ఫాలోయింగ్ యూట్యూబ్ అని అన్నీ. సో ఫస్ట్ ఏంటంటే మంచి ట్రైనర్స్తో మాట్లాడి ఆయన గోల్ గురించి కానీ ఫిట్నెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి. ఫిట్నెస్ ఇది 1 month 2 months గురించి కాదు, లైఫ్ టైం గోల్ కావాలంటే యూ హ్యావ్ టు గో అండ్ స్టడీ. సో సైన్స్ ఏమంటారంటే మినిమం 45 minutes వర్కౌట్ చేయాలి, హెల్తీ వేలో చేయాలి, వార్మప్ చేయాలి, ప్రాపర్ వార్మప్ చేయాలి. బాడీ ఇంజన్ స్టార్ట్ అయితేనే మంచిగా బండి నడుస్తుంది. సో ఆఫ్టర్ వర్కౌట్ స్ట్రెచింగ్ చేయాలి, ఈ కూల్ డౌన్ చేయాలి బాడీ. ఈ అన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ అన్ని పారామీటర్స్ నేర్చుకోవాలంటే మంచి జిమ్లో వెళ్ళాలి. స్టార్ ఫిట్నెస్ స్టూడెంట్కి రండి మీరు. సీ హౌ ద ట్రైనర్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనర్స్ ఉన్నారు. సో దాన్ని బట్టి మాకు ఏంటంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దర్ క్లయింట్స్ ఎట్లా ప్యాటర్న్లో వర్కౌట్ అవుతుంది, ఎట్లా డిజైన్ చేస్తారు, డైట్ ఎట్లా డిజైన్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా. సో మీరు కూడా ఏం చేయాలంటే ఒకవేళ ఏదైనా జిమ్లో కానీ ఏ జిమ్లో కానీ అట్లీస్ట్ మీరు ప్రాపర్ గైడెన్స్ వెళ్ళండి. యూ విల్ నాట్ ఫీల్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ యువర్ హెల్త్. యువర్ లైఫ్ స్టైల్ బాగుంటుంది. మీ ఒక కరెక్ట్ జిమ్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఈ లైఫ్ స్టైల్ ఎట్లా అవుతుంది, కరెక్ట్ తినాలి, కరెక్ట్ పండుకోవాలి, ఇవన్నీ అవుతుంది. సో ఫైనల్గా ఎవరైనా సరే బిగినర్స్ కావచ్చు, అదేవిధంగా రెగ్యులర్గా వర్కౌట్ చేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని తమ బాడీకి మించి అంటే స్ట్రెంగ్త్కి మించి వర్కౌట్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ కంటెంట్ కూడా బాడీలోకి వెళ్ళాలి. ఇక సమ్మర్లో అయితే ఖచ్చితంగా వాటర్ తీసుకోవడంతో పాటు బిఫోర్ వర్కౌట్ కావచ్చు, ఆఫ్టర్ వర్కౌట్కి ప్రాపర్ ఫుడ్, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అయితే చాలా వరకు ఈ ప్రాపర్ స్లీప్ లేకపోవడము, అదేవిధంగా తమ బాడీకి మించినటువంటి ఎక్కువ వర్కౌట్ చేయడంతోనే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. ముందుగా వర్కౌట్కి వచ్చేటువంటి అంటే జిమ్లో జాయిన్ అయ్యేటువంటి ముందుగానే వాళ్ళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ అడిగిన తర్వాత వాళ్ళు అసలు ఎందుకు జిమ్ చేయాలనుకుంటున్నారు, ఫిట్నెస్ కోసమా, లేదు అంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కా, లేదంటే వెయిట్ లాస్ కోసం, ఇలాంటివన్నిటిని తెలుసుకున్న తర్వాత వాళ్ళ బాడీని బట్టి మేము ట్రైన్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి స్టార్ ఫిట్నెస్ స్టూడియో జూబ్లీ హిల్స్ ట్రైనర్స్ చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, స్టార్ ఫిట్నెస్ స్టూడియో జూబ్లీ హిల్స్.